హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఒకే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో 15,000 to 20,000 వ్యూస్ వస్తున్నా కానీ కనీసం 2,000 లైక్స్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీతో అయితే అందిస్తున్నాం. కంప్లీట్ కోర్స్ యాప్లో అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. విన్న తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ కూడా పొందవచ్చు. టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో రీసెంట్గా మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేశాం. సో దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్, 6 months వ్యాలిటీ ఉంటుంది. సో ఇవన్నీ మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో అయితే క్వశ్చన్స్ ఉంటాయి. దాదాపుగా 80+ టెస్ట్లు ఉన్నాయి. దానిలో 15 గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి. సో దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ చరిత్రకు సంబంధించి కావచ్చు, అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి అండ్ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో అయితే ఉంటాయి. శాంపిల్ టెస్ట్లు అక్కడ ఉంటాయి. ఒకసారి మీరు శాంపిల్ టెస్ట్లు రాసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి. జనరల్ స్టడీస్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో దానికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి. చూసి మీకు నస్తే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వచ్చే నెలలో వరుస నోటిఫికేషన్ అనే టైటిల్ తోటి నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు. డిసెంబర్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగ ప్రకటనలు, ఆర్థిక శాఖ అనుమతితో టీఎస్పీఎస్సీ కసరత్తు, నేటి నుంచి అధికారులతో వరుస సమావేశాలు, ఇప్పటి వరకు 61,000 ఉద్యోగాల భర్తీకి అనుమతి అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ పోస్టుల సంఖ్య అంటే కూడా ఇచ్చారు. గ్రూప్ 2లో 726 పోస్టులు, గ్రూప్ 3లో 1,373, గ్రూప్ 4లో 9,168 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక అయితే రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. 80,000 పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే రాష్ట్రంలో ఉద్యోగాల కోలాహలం కనిపిస్తుంది. సో ఆర్థిక శాఖ వరుసగా అనుమతులిస్తుంటే ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. సో ఇప్పటివరకు గ్రూప్ 1 కావచ్చు, పోలీసు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలతో పాటు వివిధ అసిస్టెంట్ ఇంజనీరింగ్ తదితర పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చాయి. ఇందులో మనకు పోలీసు కావచ్చు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు కూడా పూర్తయ్యాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో పోలీస్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు డిసెంబర్ 8 నుంచి దేహదారుణ్య పరీక్షలు కూడా జరగనున్నాయి. ఇక గ్రూప్ 1 మెయిన్స్కు వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తామని చెప్పేసి టీఎస్పీఎస్సీ గతంలోనే చెప్పిందంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పటి వరకు 80,000 ఉద్యోగాల్లో 61,000 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. సో మిగిలిన 18,000 ఉద్యోగాలకు సైతం త్వరలోనే అనుమతులు లభించనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయం అయితే డిసెంబర్లో 3 కీలక ప్రకటనలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగ భర్తీ ప్రక్రియలో భాగంగా టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు ఇస్తున్నది. సో ఇందులో భాగంగా మనకు డిసెంబర్లో మరో 3 కీలక ప్రకటనలు చేయనుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. యువత ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి మనకు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 నోటిఫికేషన్లు ఈ 3 వచ్చే నెలలో జారీ చేసేందుకు కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఒకే నెలలో మనకు ఈ 3 నోటిఫికేషన్లు. సో చాలామంది కన్ఫ్యూషన్ కూడా గురికావచ్చు. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కామన్ సిలబస్ను ఫస్ట్ ప్రిపేర్ కావండి. ఎందుకంటే ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు వస్తే దేనికి ప్రిపేర్ కావాలనేటువంటి కన్ఫ్యూషన్ కూడా చాలా మందిలో ఉంటుంది. సో మీరు కామన్ సిలబస్ ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ ముందు దానికి ప్రయారిటీ అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 2లో మనకు 726 ఉద్యోగాలు, గ్రూప్ 3లో 1,373 అండ్ గ్రూప్ 4లో 9,160 ఉద్యోగాలు భర్తీ చేయనట్లయితే ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఈ మూడిట్లో కొన్ని కొత్త పోస్టులను కూడా కలుపుతున్నట్లు 24వ తేదీన మనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వీటికి సంబంధించి కూడా కొన్ని పోస్టులు అయితే యాడ్ చేయాల్సి ఉంది. ఇక్కడ గ్రూప్ 2లో మాత్రం యాడ్ చేస్తారు, 726కి వెళ్ళింది. సో మిగతా వాటిలో కూడా కొన్ని పోస్టులు యాడ్ చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ దీనిలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ప్రణాళికతో నోటిఫికేషన్లు, పకడ్బందీగా పరీక్షలు అంటూ కూడా జరగవచ్చు. సో ఉద్యోగ నియామక ప్రక్రియలో టీఎస్పీఎస్సీ ప్రణాళికతో ముందుకెళ్తుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా అడుగులు వేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మన కొత్త జోనల్ ప్రకారం 90% స్థానికుల కోట, రిజర్వేషన్లు తదితర అన్నింటినీ 1-2 సార్లు సో నిశ్చితంగా పరిశీలిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అవన్నీ సరి చూసుకున్న తర్వాత నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి ఇచ్చారు. ఇక నేటి నుంచి వరుసగా సమావేశాలంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఉద్యోగ నియామక ప్రక్రియను టీఎస్పీఎస్సీ శరవేగంగా చేపడుతుంది. గ్రూప్ 4కు ఆర్థిక శాఖ శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా మరుసటి రోజే నెక్స్ట్ డేనే మనకి ఇక్కడ కమిషన్ భేటీ అయిందని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా సోమవారం అంటే ఈ రోజున మనకు గ్రూప్ 4కు సంబంధించి సుమారు 30 శాఖల అధికారులతోటి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కావచ్చు, సెక్రటరీ అనితా రామచందర్ సమావేశం కానట్లు ఇచ్చారు. సో ఇట్లా మొత్తం 94 శాఖల అధికారులతోటి దశల వారీగా
తప్పనిసరిగా వచ్చేటువంటి 2-3 డేస్లో సమావేశాలు అయితే నిర్వహించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత అన్ని సరి చూసుకొని వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తారని చెప్పేసి ఓవరాల్గా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు గ్రూప్స్కి సంబంధించి. ఇక్కడ మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే 8 నుంచి శారీరక సామర్థ్య పరీక్షలు అంటే ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాల్లో 2వ అంకానికి రంగం సిద్ధం, 11 వేదికల్లో నిర్వహణ, పోలీస్ నియామక మండలి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్న వీడియో కూడా చూసాం. అయితే ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ మనకు ఈవెంట్స్కి అటెండ్ అవుతున్న వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వండి. సమయానికి రాకుంటే అభ్యర్థిత్వం రద్దు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అభ్యర్థుల యొక్క అడ్మిట్ కార్డులో పేర్కొన్నటువంటి సమయానికి ముందే వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో రేపటి నుంచి అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. సో మీకు ఎప్పుడు ఈవెంట్ ఉంటుందని చెప్పేసి దానిలో ఉంటుంది కనుక ఆ పర్టికులర్ డే రోజున మీరు ముందే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మీరు దానికి గైర్హాజరైనట్లయితే మీ యొక్క అభ్యర్థిత్వం రద్దు అవుతుందని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేశారు. అదేవిధంగా మైదానాల్లో సామాగ్రి భద్రపరుచుకునేటువంటి క్లాస్ రూములు అందుబాటులో ఉండవని, అభ్యర్థులు అనవసరపు లగేజ్ని వెంట తెచ్చుకోవద్దని చెప్పేసి కూడా ఇక్కడ సూచించారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు నగలు కావచ్చు, హ్యాండ్ బ్యాగులు తీసుకురావద్దని చెప్పేసి ప్రకటించారు. సో బయోమెట్రిక్ తీసుకునడంతో చేతి వేళ్లకు మెహందీ టాటూలు వేసుకురావద్దని చెప్పేసి కూడా సూచించారు. సో మైదానంలోకి సెల్ ఫోన్ లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించబోవని చెప్పేసి మండలి స్పష్టం చేసింది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్ని గుర్తుంచుకోండి. సో ఇటువంటి వాటిని అయితే మీరు తీసుకెళ్ళకండి. సో అభ్యర్థులు తప్పనిసరిగా వెంట తీసుకువెళ్ళవలసినాయి. సో ఆల్రెడీ మనం నిన్నటి వీడియో చూసాం. అడ్మిట్ కార్డు మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది, దాన్ని ఇంటిమేషన్ లెటర్ అంటాం. అండ్ పార్ట్ 2 దరఖాస్తు ప్రింట్అవుట్ కాపీ ఏదైనా మీరు A4 సైజులో తీసుకోండి. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. తర్వాత ఒకవేళ మీరు ఎంప్లాయ్ అయినట్లయితే దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటుంది, అది తీసుకోవాల్సి ఉంటుంది. ఏజెన్సీ ఏరియా సర్టిఫికేట్. సో ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ పైన మీరు సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ తీసుకోండి. చాలామంది ఒరిజినల్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఒరిజినల్స్ కాదు, సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు వాటిని జిరాక్స్ తీసి దాని మీద మీరు సైన్ చేసి వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయడం ఉంటుంది. ఇక్కడ 3 అయితే అందరికీ అవసరం. ఇక్కడ ఇది నో అబ్జెక్షన్ అనేది ఉద్యోగులకు అవసరం ఉంటుంది. ఏజెన్సీ అనేది కొన్ని జిల్లాల వాళ్ళే ఉంటారు కనుక సో వాళ్ళకి అవసరం ఉంటుంది. సో అవి గుర్తుంచుకోండి. ఇక తక్కువ ఎత్తుతో అనర్హులైతే పునఃపరిశీలన అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో పోటీలో పాల్గొనేటువంటి అభ్యర్థులపై డిజిటల్ నిఘా ఉండనుంది. మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే అభ్యర్థి చేతికి డిజిటల్ RFID పరిజ్ఞానంతో కూడినటువంటి ఒక రిస్ట్ బ్యాండ్ని అయితే మీకు అటాచ్ చేస్తారు. సో మైదానం నుంచి బయటికి వెళ్ళే వరకు దాన్ని మీరు అలాగనే ఉంచుకోవాల్సి ఉంటుంది. దాన్ని చింపివేయాలని చూసినా లేదంటే ట్యాంపరింగ్ చేయాలని చూసినా కూడా సో మీరు డిస్క్వాలిఫై అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చాలా జాగ్రత్తగా వీటిని పాటించండి. ఇంకా అభ్యర్థులు తొలుత పరుగు పందెంలో పాల్గొనాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు మీకు RFID ఇచ్చిన తర్వాత పురుషులకైతే 1600 రేస్ ఉంటుంది, మహిళలకైతే 800 రేస్ ఉంటుంది. సో దీనిలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకే నెక్స్ట్ హైట్ చూస్తారు. మనకు అంతకుముందు హైట్ చెస్ట్ ఉన్నప్పుడు ఇవి ఫస్ట్ చూసేది కదా. సో ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా మీకు 1600 అండ్ 800 రేస్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకే హైట్ చూస్తారంట. సో అది గుర్తుంచుకోండి. సో ఈ పరీక్ష ఒకవేళ హైట్లో కనుక మీకు 1 సెంటీమీటర్తో కనుక మీరు కనుక డిస్క్వాలిఫై అయినట్లయితే సో అటువంటి వారికి మరొకసారి అవకాశం ఇస్తారంట. ఎందుకంటే అది మనకు డిజిటల్ మీటర్తో కొలుస్తారు కనుక సో దానికి మీరు చీఫ్ సూపరింటెండెంట్ను సంప్రదించవలసి అయితే ఉంటుంది. సో అలాంటి వారికి అదే రోజున చీఫ్ సూపరింటెండెంట్ నేతృత్వంలో ఉన్న కమిటీ ఆధ్వర్యంలో తిరిగి ఎత్తుకొలిచి నిర్ణయం ప్రకటిస్తారంట. సో అటువంటి ఛాన్స్ కూడా ఈసారి ఇవ్వనట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రేడ్ 2 సూపర్వైజర్లు వచ్చేస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు. ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 426 సూపర్వైజర్ పోస్టులు ఏడాది క్రితమే నోటిఫికేషన్ ఇచ్చిన కోర్టు కేసులతో జాప్యం, చివరకు వినతులు కొట్టివేయడంతో పూర్తయినటువంటి నియామక ప్రక్రియ అంటూ చూడవచ్చు. చాలా రోజులు ఉంది, చాలామంది దీని గురించి అయితే వెయిట్ చేశారు. కొంతమంది మన కామెంట్ కూడా చేశారు. సో ఎటకేలకు వాళ్ళకైతే జాబ్ వచ్చిన వాళ్ళకైతే సో నియామక పత్రాలు అయితే అందించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, ముఖ్యంగా ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్స్కి సంబంధించి ప్రధానమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో డైలీ నేను కరెంట్ అఫైర్ చెప్తున్నాను. వీటికి సంబంధించినటువంటి క్లిప్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో 2 or 3 డేస్కి ఒకసారి షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కండి. సో మీకు 100% యూజ్ అవుతుంది. తర్వాత వీటికి సంబంధించి నేను ఈ మంత్ అయిపోయిన తర్వాత ఒక టాప్ 50 బీట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దాంతోపాటుగా ప్రజెంట్ ఇండియన్ పాలిటీ కావచ్చు, తెలంగాణ ఎకానమీకి సంబంధించిన సిరీస్ కూడా కంటిన్యూస్గా రన్ అవుతుంది. అంతకుముందు కూడా చాలా వీడియోస్ చేస్తాం. మీకు పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి మంచి కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే స్వతంత్ర సమరంలో సామాన్యులపై పుస్తకం అంటే ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. ది లాస్ట్ హీరోస్ పేరుతో 15 మంది వీరగాథలు అంటించారు. సో నేడు ఢిల్లీలో ఆవిష్కరణ అని చెప్పి చూడవచ్చు. సో దేశానికి స్వాతంత్రం సాధించడం కోసం పోరాడినటువంటి అజ్ఞాత వీరుల జీవిత గాథలను నేటి తరానికి చెబుతూ ప్రముఖ పాత్రకేయుడైనటువంటి గుమ్మి సాయినాథ్ ది లాస్ట్ హీరోస్ ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ అనే పేరుతో రాసినటువంటి పుస్తకాన్ని సో ఈరోజు ఢిల్లీలో ఆవిష్కరించున్నారు. చాలా ఇంపార్టెంట్. సో దీనిలో మనకు ఈ 15 మందిలో మన దక్షిణ
భారతదేశంలో మన తెలంగాణ ప్రాంతం నుంచి ఒక వ్యక్తి అయితే ఉండడం జరిగింది. వీరవనిత అయినటువంటి మల్లు స్వరాజ్యంతో పాటు దేశంలో 15 మంది యొక్క జీవిత గాథలను ఆవిష్కరించున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. బుక్ పేరు గుర్తుంచుకోండి. సో ఈ ఆథర్ నేమ్ గుర్తుంచుకోండి. ఆ బుక్లో మన ప్రాంతానికి సంబంధించినటువంటి వారు ఎవరున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఈ 3 అంశాలు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఐరాసాలో గాంధీ విగ్రహం అని చెప్పేసి చూడవచ్చు. మనకు ఐరాస సమితిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించున్నారు. సో వచ్చే నెలలో మన భారత్ ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్కి ఇండియా అయితే అధ్యక్షత వహిస్తుంది. సో ఈ సమయంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నట్లు ఇక్కడ ఒక ప్రకటన అయితే మనం చూడవచ్చు. సో మనకు గుజరాత్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించినటువంటి ప్రఖ్యాత భారత శిల్పి పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా అతను. సో రామ్ సుతార్ రూపొందించాడు దీన్ని కూడా. ఏది మనకు గాంధీ యొక్క ప్రతిమను కూడా అతనే దీన్ని చేయడం జరిగింది. సో డిసెంబర్ 14న ఇది మనకు ఐక్యరాజ్య సమితిలో అయితే ప్రతిష్ఠించున్నారు. అయితే ఇప్పటివరకు మనకు ఇది ఒక గిఫ్ట్ కింద ఇస్తారన్నమాట. సో ఇప్పటివరకు మనకు ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యంలో భారతదేశం నుంచి ప్రదర్శించబడినటువంటి ఏకైక బహుమతి ఏంటంటే 11వ శతాబ్దానికి చెందినటువంటి సూర్యదేవుడు. ఇది రెండోది అనమాట. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది సూర్యదేవుడు అయితే సెకండ్ది ఇప్పుడు ప్రతిష్ఠించబోయేటువంటి గాంధీ విగ్రహం. ఇది మనకు 1982లో ఈ నల్లరాతి విగ్రహాన్ని అప్పుడు కానుకగా ఇచ్చారు. నెక్స్ట్ ఇదన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ కనుక ఈ రెండింటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మెట్రో రెండో ఫేజ్కు గ్రీన్ సిగ్నల్ అంటే ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ 2 కొత్త మార్గాలు, ఒక మార్గం పొడిగింపు అంటూ చూడవచ్చు. అనుమతించినటువంటి రాష్ట్ర సర్కారు 6,250 కోట్ల అంచనా. వచ్చే నెల 9న సీఎం కేసీఆర్ స్థాపన అంటించారు. సో మనకు ఫేజ్ 2 అయితే స్టార్ట్ అవుతుంది. దీనిలో మనకు రాయదుర్గం శంషాబాద్ 31 కిలోమీటర్లు, అదేవిధంగా బిహెచ్ఎల్ అదేవిధంగా లక్టీ కపూర్ మధ్య 26 కిలోమీటర్లు, 23 స్టేషన్లు, ఎల్బీ నగర్ నాగోల్ మధ్య 5 కిలోమీటర్లు. సో ఇది మనకు ఫేజ్ 2లో వచ్చినటువంటి చాలా ఇంపార్టెంట్. మెట్రోకి సంబంధించి మనకు స్టాటిక్ అంశాలు కూడా అడగవచ్చు. సో ఇది మనకు ఎప్పుడు మెట్రో స్టార్ట్ అయింది తెలంగాణలో అంటే మనకు 2012 ఏప్రిల్ 26న దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు 69.2 కిలోమీటర్ల తోటి మనకు అప్పుడు ఫేజ్ 1 అయితే స్టార్ట్ అయింది. అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అధికారికంగా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మనకు మెట్రో రైలు ప్రారంభానికి మనకు ప్రధాని మోడీ కూడా రావడం జరిగిందనమాట. సో అది ఏ ఇయర్లో అనేది కింద ప్రతి ఒక్కరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే వచ్చే ఏడాది ఏప్రిల్లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సింగపూర్ వేదికగా అంతర్జాతీయ సదస్సు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లోగో ఆవిష్కరించినటువంటి మంత్రి కేటీఆర్ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్ష. సో మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ టెక్నాలజీని నిపుణులందరికీ ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు సింగపూర్ వేదికగా వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్ అనేటువంటిది 2023 ఏప్రిల్లో మనకి ఎక్కడ జరగనుందంటే సింగపూర్లో జరగనుంది. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇటువంటి డైరెక్ట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో నేము అండ్ ప్లేస్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆర్టెమిస్ కొత్త రికార్డ్ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. 4 లక్షల కిలోమీటర్ల ఎత్తుకు చేరిక. సో మానవులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు రూపొందించినటువంటి నాసా అంతరిక్ష ఆర్టెమిస్ ఓరియన్ సరికొత్త రికార్డును సృష్టించిందని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతానంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఆర్టెమిస్ ఏ దేశానికి సంబంధించిందని డైరెక్ట్గా. సో అది మనకు నాసాకు సంబంధించిన గుర్తుంచుకోండి. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మానవులను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు రూపొందించినటువంటి ఒక ప్రయోగ పరీక్ష కింద దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఇప్పటివరకు అంతకుముందు మనకి ఏంటంటే గతంలో అపోలో 13 మిషన్ అనేటువంటిది 2,48 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది అంతరిక్షంలో. సో దానికంటే ఎక్కువగా సో సుమారుగా ఇక్కడ 4 లక్షల కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్నట్లుగా సో మనకు నాసా అయితే ప్రకటించింది. సో ఇది రికార్డు సృష్టించినట్లుగా మనం అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ గిన్నిస్ రికార్డ్స్లో మోదీ స్టేడియం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్టేడియం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు అయితే సంపాదించింది. సో రీసెంట్గా మనకు T20 మ్యాచ్లో భాగంగా ఇది ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్ అదేవిధంగా గుజరాత్ మధ్య జరిగినటువంటి దాంట్లో దాదాపుగా ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించినందుకు గాను సో ఈ రికార్డ్ అయితే ఆ స్టేడియంకి వచ్చినట్టు ఇక్కడైతే మీరు గుర్తుంచుకొని. అహ్మదాబాద్ అనేటువంటి మనకు గుజరాత్లో ఉన్నటువంటి ప్లేస్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షులు ఆల్ సీసీ అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో మనకు 2023 జనవరి 26న జరగబోయేటువంటి గణతంత్ర వేడుకలకు సో మనకి ఎవరు అతిథిగా అడిగినట్లయితే మనకు ఈజిప్ట్ అధ్యక్షులు ఆల్ సీసీ అనేటువంటి వ్యక్తి రానున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనకు చాలాసార్లు అడిగిండు. ఓకేనా. సో ఇవి మనకు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. చాలా టైం తీసుకొని కరెంట్ అఫైర్స్ కావచ్చు అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మీకైతే క్లియర్ కట్గా అయితే అందించడం జరుగుతుంది. లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.